దగ్గుపాటి వారసుడుగా వెంకటేష్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. కెరీర్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ప్రారంభంలో పూర్తి యాక్షన్ చిత్రాలనే చేశాడు. అయితే తర్వాత ఫ్యామిలీ, లవ్ స్టోరీ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. ఆ తర్వాత కామెడీని తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాడు. కామెడీ, లవ్, ఫ్యామిలీ జోనర్లలో వెంకీమామ కొట్టినన్ని ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్లు మరే ఇతర హీరోలు కొట్టలేదు. టాలీవుడ్ వరకు అది రేర్ రికార్డ్. లవ్ స్టోరీలో ప్రేమించుకుందాంరా, ఫ్యామిలీలో కలిసుందాంరా, కామెడీ జోనర్లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలా ఎన్నెన్నో క్లాసిక్ చిత్రాలు వెంకీమామ ఖాతాలో ఉన్నాయి. సినిమాల్లో వెంకీమామ ఎంత జాలీగా, పాజిటివ్గా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు. అజాత శత్రువుగా వెంకీమామ ఉంటాడు. వివాదరహితుడు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళడు. ఇంతవరకు వెంకీమామ కాంపౌండ్లోకి కాంట్రవర్సీ అడుగుపెట్టలేదు. వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా కెరీర్లో సగం సినిమాలు చేసినా ఎవరికీ బోర్ కొట్టలేదు. పైగా అందరికీ ఫ్యామిలీ హీరోగా మరింతగా చేశాడు. టాలీవుడ్లో అందరి హీరోల అభిమానించే హీరోలలో వెంకటేష్ ఒకరు. మొదట్లో మాస్ పాత్రలు చేసిన తర్వాత ప్రేమ కథా చిత్రాల్లోకి వచ్చేశాడు. ప్రేమ సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో ప్రేమ కథలతో మెప్పించాడు వెంకటేష్. ఇక తెరపై అమాయక హీరో పాత్రలతో కనిపించాలి అంటే వెంకటేష్ తర్వాతే. రాజా, చంటి లాంటి సినిమాల్లో సీన్స్తో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చావు లాంటి యూత్ఫుల్ లవ్ స్టోరీలతో మెప్పిస్తూనే పవిత్ర బంధం, సుందరకాండ, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే లాంటి ఎమోషనల్ సినిమాలతో మరోవైపు బొబ్బిలి రాజా, గణేష్, కొండపల్లి రాజా, తులసి, లక్ష్మి లాంటి మాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. మధ్య మధ్యలో ఈనాడు, దృశ్యం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు వెంకీమామ. కానీ ఎన్ని రకాల సినిమాలు చేసినా ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని ఉండేలా చేసి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు సీనియర్ హీరోగా కూడా ప్రతి సినిమాకి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. F2, F3 లాంటి సినిమాల్లో ఫుల్గా నవ్వించి, నారప్ప, గురు లాంటి సినిమాలతో మాస్గా మారి, ఇటీవల రానానాయుడు సిరీస్తో ఎవ్వరూ ఊహించినంత బోల్డ్గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు వెంకటేష్. ముందుగా అభిమానులు వెంకీమామ అని పిలుచుకునే ఈ విక్టరీ స్టార్ ఇప్పుడు తన 75వ సినిమా సైంధవ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది ఒక యాక్షన్ సినిమా అని ముందు నుంచి చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు అయిన శైలేష్ వెంకటేష్కి కథ ఏం చెప్పాడు, లేదా వెంకటేష్ ఏమైనా తప్పగా విన్నారా అని ప్రేక్షకుడిని ఆలోచనలో పడేస్తోంది. ఎందుకంటే అంత సీనియర్ నటుడైన వెంకటేష్ ఈ కథ ఎలా ఒప్పుకున్నారు, అతని జడ్జిమెంట్ ఎక్కడ తప్పైంది అని అనుకుంటారు. దర్శకుడికి ఇంగ్లీష్ సినిమా జాన్ విక్ మైండ్లో బాగా పాతుకుపోయిందేమే. అందుకే ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అందులో మొదటి నుండి చివరి వరకు యాక్షన్. సైంధవ్ కూడా అంతా యాక్షన్. ఇందులో యాక్షన్ మరీ ఘోరంగా ఉంది. కొన్ని పోరాట సన్నివేశాలు అయితే దీపావళి పండగ నాడు టపాకాయలు పేర్చినట్లు సైకోకి గ్యాంగ్ మెంబర్లకు అవుతూ ఉంటుంది. పాపకు వ్యాధి, అది నయమవటానికి అయ్యే ఇంజెక్షన్ ఖర్చు 17 కోట్లు అనే చిన్న పాయింట్ మీద కథంతా అల్లారు. కానీ అది నమ్మేట్టుగా తీయలేకపోయారు. శ్రద్ధ శ్రీనాథ్కి సైంధవ్కి ఎలా పరిచయమైనది చూపించలేదు. అవసరం కూడా లేదు. కానీ ఆమె సైంధవ్ పక్కింట్లో ఉంటుంది. ఒక్కోసారి సైంధవ్ ఇంట్లో ఉంటుంది. భర్త మీద గృహహింస కేసు పెడుతుంది. భర్తని కూడా చూపిస్తారు. భర్తని పూర్తిగా వదలలేదు అన్నట్లుగా చూపిస్తారు. కానీ సైంధవ్తో మాత్రం బాగా దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ చంద్రప్రస్థ సిటీలో 100 మంది చనిపోతూ ఉంటారు. లా అండ్ ఆర్డర్ ఏమీ ఉండదు. సినిమా చివరిలోనే పోలీసులు వస్తారు. వెంకటేష్ 75వ సినిమా అని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రచారాలు కూడా చేశారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇది తెలుగు సినిమాలా కనిపించదు, డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో వెంకటేష్ తప్పితే తెలుగు నటులు కనిపించేది చాలా తక్కువ. నవాజుద్దీన్ సిద్దికి గొప్ప నటుడే కావచ్చు, కానీ అతన్ని తెలుగు, హిందీ మాటలు మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. మిగతా నటులకి డబ్బింగ్ గొంతులు పెద్దగా అరుస్తూ వినపడుతూ ఉంటాయి. ఈ సినిమాలో చెప్పుకోదగిన అంశాలు ఏవీ లేవు. దాంతో సినిమా ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ వచ్చింది. కూతురు సెంటిమెంట్తో సినిమా తెరకెక్కించినప్పటికీ ఇది పండగ సీజన్లో వచ్చింది కాబట్టి ఇలాంటి యాక్షన్ సినిమాను ప్రేక్షకులు అంగీకరించడం లేదు. మరీ ముఖ్యంగా వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఈ సినిమాలో వెంకీ కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్నీ మిస్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ని డైరెక్టర్ డిఫరెంట్ రోల్లో చూపించారు. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ని జబర్దస్త్ కమెడియన్ అయిన గెటప్ సీను భారీగా చూపించారు. కానీ శ్రద్ధకి గెటప్ సీను నచ్చడు. ఎందుకంటే ఆయన టార్చర్ చేస్తాడు. దాంతో అతనికి దూరంగా ఉంటుంది. ఇక ఇదే టైంలో వెంకీ కూతురికి దగ్గరై వెంకటేష్తో ప్రేమలో పడుతుంది. అలాగే వెంకటేష్ కూడా శ్రద్ధ శ్రీనాథ్తో ప్రేమలో పడతారు. అయితే సినిమాలో హీరోయిన్ని ఇలాంటి రోల్లో చాలామంది ఆడియన్స్ ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక కమెడియన్ భార్యని స్టార్ హీరో వెంకటేష్ ప్రేమించడం ఏంటి? అసలు ఈ సినిమాలో హీరోయిన్ రోల్ అలా పెట్టడం ఏమాత్రం బాగాలేదు.
హీరోయిన్ని భర్తలేని మహిళగానైనా లేదా ఒంటరిగానైనా చూపిస్తే బాగుండేది, కానీ ఇలా కామెడియన్ భార్య పాత్రలో చూపించి ఆడియన్స్ని డైరెక్టర్ ఆకట్టుకోలేకపోయారు అని అంటున్నారు. అంతేకాదు కామెడియన్ భార్యని వెంకటేష్ ప్రేమించడం ఏంటని చాలామంది నెటిజన్స్ ఈ సినిమా చూసి డైరెక్టర్ని తిట్టిపోస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే సైంధవ్ మూవీ హీరోయిన్ పాత్ర గురించి ఓ రేంజ్లో ట్రోల్స్, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ మాత్రం ప్రేక్షకులని అలరించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.